వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు ప్రోమోలు చూస్తే అలాగే లైవ్లో కూడా గమనిస్తే లైవ్ చూసిన వాళ్ళకి బాగా తెలిసిపోయింటుంది. ఈరోజు తనూజ, ఇమాన్యుయల్, అలాగే డిమాన్ పవన్, సంజన వీళ్ళ నలుగురు మాత్రం ఫుల్ హైలైట్ అయినారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కంటెంట్ అలా ఉంది ఈరోజు. అలాగే ఇంకెవరైనా ఉన్నారంటే రీతు, పవన్. ఈరోజు ఎవరు బాబా తక్కువ అంటే ప్రోమోలో చూస్తే ఒకరిది ఒక రేంజ్లో ఉంది, లైవ్లో చూసినా అలాగే ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే దివ్యాని మోసం చేస్తుంది తనూజ. ఎందుకు ఆమె భాయి అని తెల్లజెండా ఉపినాల నుంచి తనకే మళ్ళా ఎన్నుపోటు పొడుస్తోంది. ఎందుకంటే ఆమె కత్తి ఇచ్చి ఆమెను పొడుసు అని చెప్పిందని సంజన గారు చెప్పడం వల్ల. దాని గురించి మాట్లాడదాం ఈరోజు. అంతేకాకుండా ఇమానియల్ని కూడా ఇన్నాళ్ళు ఏమంటారు, ఇమానియల్ పోటీ అనుకొని ఇమానియల్ని వెన్నుపోటు పడుస్తుంది, మన కళ్యాణ్ పోటీ కాదని తనకు సపోర్ట్ చేస్తుంది అన్న వాళ్ళు ఈ పొద్దు రండి బయటికి. ఎవరైనా కానీ అన్నోళ్ళు ఉంటే నిన్నంత అన్నారు కదా. ఏమన్నారు, తనూజ ఇమానియల్ని కావాలని టార్గెట్ చేస్తుంది ప్రతి దాంట్లోనూ. తనకు అంటే వెన్నుపోటుగా అనుకోండి, లేదంటే తనకి పోటీగా పోతుంది, తను టార్గెట్ చేస్తుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పొద్దురండి. మనంతా అయితే ఇమానియల్ టార్గెట్ చేస్తుంది, తనూజ వెన్నుపోటు పొడుస్తుంది, కళ్యాణ్ కాబట్టి తెలియదు కాబట్టి ఇడిచిపెట్టింది అన్నారు కదా. ఈరోజు ఇమానియల్ పక్క మాట్లాడింది ఎవరు మాట్లాడినారు? తనూజ మాట్లాడింది, సంజన గారు మాట్లాడుతున్నారు. కానీ ఇమానియల్ చూసారా, గమనించారా? తను సంజన గారు మాట్లాడుతుంటే అమ్మా నీకు నమస్కారం సంజన గారు, మీరు పక్కన ఉండండి, నేను వాదించుకోగలను అని చెప్తున్నాడు. కానీ తనూజ గురించి అనడం లేదు. ఎందుకు అనలేదు? సంజన ఒక పక్కే మాట్లాడుతుంది, నాకెందుకే నీళ్లు తెస్తుంది అనే ఉద్దేశంతో అమ్మా నీకు దండం తల్లి, నువ్వు ఓ పక్కే మాట్లాడుతావు, న్యాయం ఉండదు, నీది ఎంత స్వార్థంగా ఉంటావనో, లేదంటే నువ్వు ఒక పక్షానే ఉంటావు, నా తల్లి అమ్మ కొడుకు అని నాకు చెడ్డ పేరు వస్తుందని తను అనడంలో తప్పులేదు. కానీ తనూజ మాట్లాడుతా అంటే ఏమే కానీ అభ్యంతరం కానీ, తను ఒకరి పక్క తీసుకుంటుందని కానీ ఆమె మీద ఉన్న నమ్మకము ఇమానియల్కి ఉందే, సూపర్ అనల్లా. మీరు గమనించింటే ఖచ్చితంగా అంటే హేట్రేట్తో చూసినోడికి కనపడదు అవన్నీ దివ్యాను సంజన గారు భలే అన్నారు, తనూజని భలే అన్నారు, బాగా అన్నారు అనేది కనపడుతుంది. కానీ ఇలా మంచి మాట్లాడేటప్పుడు కనపడదు. ఏమంటుందంటే వీళ్ళిద్దరు గొడవ ఓ రేంజ్లో వెళ్ళిపోతా ఉంటుంది. ఎవరు మనం లైవ్లో చూసింటారు కదా, మీరు చూసినారు కదా. డిమాన్ పవన్, మన ఇమానియల్ చాలా మనసుకు తీసుకొని ఇద్దరు ఒకరికొకరు ఏమంటారంటే ద్వేషంగా తయారవుతుంది వాళ్ళు. పవన్ చేస్తున్న తప్పేమంటే తనకు ఎంత అభిమానం ఉన్నా ఎన్ని ఉన్నా మన ఇమానియల్ మీద పదే పాతవన్నీ తీసుకొని రావడము, ఆ బొక్కల నుంచి దూరి పడిపోవడంలో వచ్చిన ఆ రోజు చేసిన సంచాలకది ఈరోజు తీసుకొచ్చి బయట పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? అది మాత్రం ఇమానియల్ తీసుకోలేక తను బాధపడే విధానం చూస్తే అయ్యో పాపం నిజమే కదా. ఈ పవన్ ఇలా చూస్తే పవన్ కూడా మంచోడే, ఆ అబ్బాయి కూడా ఏం పాయింట్లు లేక అలా పెడుతున్నాడు. వీళ్ళిద్దరి సతమతం చూస్తుంటే చాలా గజిబిజి గందరగోళం ఉంది. ఎందుకంటే ఎవరి పక్క తీసుకోవాలో తెలియదు ప్రేక్షకులకు కూడా. ఒకవైపు ఇమానియల్ కరెక్ట్ అంటే, ఓ పక్క పవన్ కరెక్ట్ అంటే, వీళ్ళకు మళ్ళా సపోర్ట్గా వచ్చే వాళ్ళు సంజన గారా, తనుజ గారా, ఇంకెవరైనా కానీ వాళ్ళిద్దరే నాకు వచ్చింది. ఇంకా రీతు కూడా ఊరికి సైలెంట్ చూసుకుంటూ కూర్చుంది. ఈ లైవ్లో ఏమన్నా ఆడిందేమో, నేను చూసిన దాంట్లో అయితే తక్కువే ఉంది. రీతు ఇక్కడ బాగానే సెటిల్గా ఆడిందని చెప్పచ్చు. ఎందుకు వచ్చిన రంపులే అంత ఎక్కువ రంపు అయింది కదా, కొట్టుకునేదాకా నేను పోకూడదని ఏమైనా సైలెంట్గా ఉందో కొంచెం వచ్చినా కానీ అవంత పెద్దగా ఇంపాక్ట్ చూపలేస్తాను, లైట్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ బాగా స్టాండ్ కానీ ఏదైనా వాళ్ళిద్దరి పక్కల ఇద్దరికి సమానంగా చెప్పాలనుకొని చూడడం కానీ సంజన గారు కాదు తనూజ గారు బాగా తీసుకుందని చెప్పాలి. సంజన గారు మాత్రం పక్కగా ఇమానియల్ పక్క తీసుకోవాలని చూసింది. ఎందుకంటే ఈ సంజన గారికి పవన్ మీద లేదు ద్వేషం, పవన్ మీద లేదు, రీతు మీద ఉండే పగని పవన్ మీదకి షిఫ్ట్ అవుతుంది అంతే. అంతకు మించి వేరేది ఏం లేదు వాళ్ళిద్దరికి. ఇప్పుడు మన తనూజ ఏం చెప్తుంది, అరే నువ్వు ప్రతిసారి అదే తెస్తున్నావురా, ఆ రోజు వీడియో తీసి పెట్టి చూపించారు కదరా, నువ్వు మళ్ళీ అదే తెస్తున్నావు, ఎవరు ముందు వచ్చిండేది? ఆ రోజు కళ్యాణ్ ముందు వచ్చేసినాడు, నీ చెయ్యి ముందు వచ్చింది, కళ్యాణ్ ముందే వచ్చేసినాడు.
అప్పుడు ఆ రోజుకి అది అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు ఎందుకు తీస్తున్నావు అంటే ఈ పవన్ చెప్పేది కూడా అదే మాట. ఏమంటాడు, ఆ రోజు మీరు పాస్ పాస్ అనడం వల్ల నేను ఇడిచిపెట్టినామంటే అది ఎందుకు అయిందో, ఎవరు ఇడిచిపెట్టినారో ఆ రోజుకి అది వీడియో అయిపోయింది. నీకు ఇంత అభిమానం పెట్టుకొని అన్న 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 అని ఇమానుయేల్ నువ్వు పెట్టడము కరెక్ట్గా లేదు. ఎప్పుడుదో పెట్టడం ఏదన్నా కానీ ఇప్పుడు పెట్టండి రా అని చెప్తున్నారు అందరూ. ఏదన్నా చిన్నది కానీ ఇప్పుడు పెట్టండి, లేటెస్ట్గా వచ్చింది పెడితే దానికి బాగుంటుంది. ఎప్పుడుదో ఇమానుయేల్ కూడా అందుకే బాధపడుతుండేది. అరే నన్ను చేసినప్పుడే నువ్వు ఏడుస్తుంటే వీడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, ఈయంతో ఎందుకు లేనేసి ఇంకా నేను ఎక్కువ ఆ రోజు వాదించుకోలేదురా. ఆ రోజు నేను వాదించింటే ఈరోజు మళ్ళీ నన్ను పెట్టే ధైర్యం నువ్వు చేయలేవు. నీవు చేసింది కరెక్ట్ కాదురా, నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే లేదన్నా నేను చేసింది తప్పు కాదు, నేను చేసేది కరెక్టే, నీ వల్ల నాకు చాలాసార్లు డ్యామేజ్ అయింది అని ఇతను వాదించుకుంటున్నాడు. వీళ్ళిద్దరిని మధ్యలో కూల్ చేయడానికి తనూజ వస్తుంది. తనూజ ఇద్దరికి చెప్తుంది. ఇద్దరికన్నా పవన్కే పాపం ఎక్కువ చెప్తాం, మరే నువ్వు అవన్నీ పెట్టకూడదురా, అది నీదే తప్పు, సంచాలక అని ఎప్పుడో చేసిండే చెప్పద్దు, ఇప్పుడు చేసింది చెప్పరా అని ఆమె చెప్తా ఉంది. నాకు ఇక్కడ వీళ్ళు కొట్లాడుకోవడాలు అన్నీ బాగానే ఉన్నాయి. కొంతమంది బయట నుంచి ఏమంటున్నారంటే తనూజాని హేట్రేట్ చేస్తారు. ఇక్కడ ఎక్కడికి పోయినా తనూజానే తప్పు. ఇక్కడ ఇమానుయేల్ పక్కకు వచ్చినా తప్పే, ఇది లేదు ఇక్కడ లేకుండా పవన్ పక్కకు పోయింటే గినా ఏమనిందరు హేట్రేట్స్ అంతా. చూసావా ఇమానుయేల్ పోటీ అనేసి పవన్ పక్క సపోర్ట్ తీసుకుంది అనిందరు. మనంతా అదే కదా, వారం 10 రోజుల నుంచి అదే మాట మాట్లాడుతాం. మళ్ళీ ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? ఆమె మనసులో ఒకటి ఉండింటే కుళ్ళు కుషిద్దాలు ఏమన్నా అనుకోండి, ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఇమానుయేల్ పక్క ఎందుకు వస్తుంది? అదే తన గేమ్లో ఉండింటే కింద తను మాట్లాడే విధానం ఎలా వేరే ఉంటుంది. ఎందుకంటే తను గేమరే, తను గేమ్ ముందు తను గెలవాలి, మళ్ళీ మిగతా అది అనుకునే రకంలో తనూజ కూడా నెంబర్ 1. ఒక గేమర్కి ఉండాల్సిన మెయిన్ మనం గెలవాలనుకోవడమే ఉండాలి. ఇప్పుడు ఎటు లేదు కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మనం నిలబడేది ఎవరన్నా ఉండాలంటే తనూజానే. మళ్ళీ సంజన గారు కూడా అలా నిలబడలేదు. ఎందుకంటే తను మన రీతు మీద గడ్జు పెట్టుకొని అదే పనిగా తనకే ఎట్లాగైనా పొడవాలనేసి ఎవరిని టార్గెట్ చేస్తే పొడుస్తారనేది మన కళ్యాణ్కి ఇవ్వడానికి కారణం కూడా అదే. ఇప్పుడు సంజన గారి నుంచి చెప్దాం. సంజన గారి గురించి చెప్తే మన తనూజ కత్తి తీసుకొని ఎవరికి ఇవ్వాలి అనేసి అక్కడ ఉన్నది ఎవరెవరు, ఒక పక్క రీతు ఉంది, కళ్యాణ్ ఉన్నాడు, పవన్ ఉన్నాడు, ఇంకా దివ్య ఉంది. ఈ నలుగురిలో ఆమె ఏమంటుంది, రీతుని సెలెక్షన్ చేసుకొని నువ్వు ఉండాలనుకుంటున్నాను కెప్టెన్గా నువ్వు కంటెండర్గా ఉండాలి, అందుకు నీకు ఇస్తున్నాను అని చెప్తే వెనకాల నుంచి ఆమె ఏమంటుంది సంజన, నాకు దివ్యాతో పొడిపిస్తాను నేనని చెప్పి మళ్ళీ అటువైపు ఇలా చెప్తున్నావంటే ఆమె టార్గెట్ ఏమో దివ్యాన్ని పొడవడమే కదా. ఆడేమన్నా మార్చిందా? ఆడేమన్నా అడిపోయి మార్చి నువ్వు దివ్యాకని చెప్పి నువ్వు కళ్యాణ్ పొడుస్తాకి ఇచ్చినావే అని అంటే తప్పు. దీంట్లో తప్పేముంది? కాదు సరే, నువ్వు అంటావు ఆమె దగ్గర పోయి నువ్వు ఆ మాట చెప్పకుండా నువ్వు వేసి పొడిసే నీ మాత్రం అనాలా, దివ్యాన్ని పొడిసే అని చెప్తే చూడడానికి ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. నువ్వు అంటున్నావు ఎందుకు కళ్యాణ్కి ఇచ్చేసి నువ్వు ఎవరిని పడతావు చెప్పు అని సంజన గారు అంటున్నారా లేదా? అది ఎంత ఇదిగా ఉంటుందంటే మరి టూ మచ్గా ఉంటుంది. నీకు కనపడిపోతుంది. ఏమంటావు, నీ పగ అంటావా, దాని మీద ద్వేషం అంటావా అవి. కానీ తను అలా అనడం లేదే. అంటారు చాలామంది. ఇంకోటేమి, దివ్య అదే పనిగా జడేసిమరా ఇదిరా అని ఇద్దరు జత అయినా కానీ కుళ్ళు పెట్టుకొని మళ్ళీ తననే పొడుస్తోంది. ఇది చాలా కన్నింగమే, చాలా అన్యాయం ఇది అని అంటుంది. అక్కడ ఉన్నది ఎవరెవరు ఉండారో ఒక్కసారి మీరు ఆ పేర్లు చదివి తను కన్నింగ్ ఆడిందా లేదు నిజాయితీగానే ఆడుతుందా చెప్పండి. ఇప్పటికి పెట్టుకున్న స్నేహాలు, ఇప్పటికి తెచ్చుకున్న ప్రేమలు, అనుబంధాలు గొప్పవా? ముందు నుంచి ఒకరి మీద అభిప్రాయం పెట్టుకున్నది గొప్పదా? ఇంతకన్నా ఎవడన్నా బాగా చెప్తే మీరు వేరే వాళ్ళకు సపోర్ట్ తీసుకోండి, అంటే ఓటు వేసుకోండి, అంటే తను మంచిది కాదు ఇంకోరికి వేసుకుంటాం మేమనే వాళ్ళు నేను చెప్పి వాళ్ళకి మాత్రమే. అలా కాదు, సారీ మిస్ అయిపోతాం. ఒక నిమిషం క్లియర్గా చెప్తాం, మనము వద్దు ఆవేశపడకూడదు, క్లియర్గా చెప్తా. తన మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకరికి ఇచ్చింటే తప్పు,
తన మనసులో ఏమి, ఆ నలుగురిలో ఎవరికేస్తే న్యాయంగా ఉంటుంది అనేది తను ఆలోచన చేసుకుంది. దివ్య ఒకతే ఆమెకు ఆ నలుగురిలో అర్హురాలు కాదు తనకి ఏపీఎల్ అనేది వాస్తవం. ఆమె ఎంత రాజీ పడకపోయినా అది ఇదే పనికినా ఏమి మన తనూజ ఇదే పని కళ్యాణ్ పొడిసినట్టయితే బాబా ఏమన్నా చేసిందిరా. ఆ రీల్స్ ఏమి, ఆ ట్రోలింగ్ ఏమి వేసేసింది అనిందిరా లేదా. పోనీ పవన్ వేసినా ఎవడు పట్టించుకోవడము, కానీ కళ్యాణ్ వేసింటే కన్నా, ఎందుకంటే తనకు అంటున్నారు కదా ఫుల్ ఆపోజిట్ ఉండేది కళ్యాణ్ అని. కానీ ఆమె అక్కడ కూడా న్యాయంగానే ఆడింది. పవన్కి వేయకూడదు, కళ్యాణ్కి వేయకూడదు, రీతుకి వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్సే. ఒక అంతో ఇంతో పవనే కొంచెం మధ్యలో రోజు వీళ్ళిద్దరికి బాండింగ్ అంత లేదనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కరెక్టే. మళ్ళీ అలాగంటే పవన్ వేయచ్చు కదా. పోనీ దివ్యాకి ఇచ్చింటే పవన్ వీళ్ళిద్దరిలో ముగ్గురులో ఎవరినోనే వేసేసిండు. ఏమంటే ఇప్పుడు తెచ్చుకున్న ప్రేమలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్న ప్రేమలు. కానీ అలాంటి అప్పుడప్పుడు ప్రేమలు అవన్నీ నడసవు తనుజ దగ్గర. తనుజ స్ట్రాంగ్ మైండ్, ఒకేలా ఉంటుంది, స్టేబుల్గా ఆలోచన చేస్తుంది. వీళ్ళు ఎన్నన్నా చెప్పుకోండి, తనుజ మిస్టేక్ చెయ్యదు. వాళ్ళ దగ్గర సపోర్టు ఏమంటారు, మన పవన్ దండించడానికి కూడా కారణం అదే. హిమాయనీలో ఏదో కొంచెం కనపడింది, ఆమెకి మంచితనం కనపడిందో లేదో తన జెన్యూన్ అనిపించిందో తన పక్క మాట్లాడింది. అదే పవన్ పక్క తన జెన్యూన్ ఉంటే పవన్ పక్కే మాట్లాడేది. తర్వాత ఇప్పుడు ఇక్కడికి అర్థమైపోతుంది, అందరికీ అర్థమైపోతుంది. హేటర్స్కి అర్థం కాదులే, మనం ఎన్ని చెప్పినా. హేటర్స్ ఏమో తనుజ చేసిన తప్పు, దివ్య కరెక్ట్ కనిపెట్టింది, సంజన కరెక్ట్ కనిపెట్టింది, అబ్బా కడిగేసినారు ఇమ్మని అంటే. ఏం కడిగినారు? వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక విషయం చెప్తా, తనుజ రీతుకి సేవ్ చేసింది ఒకసారి అంటుంది. ఎప్పుడు తనకు పవర్ వస్తుంది కదా కెప్టెన్గా వారిని కాపాడాలంటే, తను కాపాడడము తన సొంతంగా తీసుకున్న నిర్ణయం, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏముంది? ఇంకోటి ఏమంటారు, సుమనికి అప్పుడు రీతు పక్కే మాట్లాడిందట. రీతు పక్క ఎక్కడ మాట్లాడింది? సుమన్ చేసుకున్న తప్పు అది, అక్కడ ఫ్లిప్ అయినది అని చాలామంది అంటున్నారు. ఫ్లిప్ కాలేదు, అది చేతులారా సుమన్ చేసుకొని దాన్ని సరిగ్గా పెట్టుకోకుండా ఎక్కి గంట సేపు నిలబడడం తప్పు సుమన్ది, తనుది కాదు. తను కరెక్ట్ చేసి ఈమెను గెలిపించింటే అక్కడ తనుజ తప్పు. ఈరోజు కూడా కత్తి తనకివ్వడం అనేది తప్పే కాదు. ఎందుకంటే మీరు అనుకున్నట్టే తను కళ్యాణ్కి పొడిచినట్టయితే ఈ రోజుటికి, మళ్ళా రేపు పొడితే మనకేం సంబంధం లేదు, ఈ రోజుటికి పొడిచినట్టయితే కళ్యాణ్ కానీ పవన్ కానీ ఆమెను టార్గెట్ చేసి నువ్వు పలానోళ్ళు పొడిచిపో అని తెగిన తప్పవు. ఎందుకంటే అరే నీకోసం హెల్ప్ చేస్తున్నాడు అబ్బా కళ్యాణ్ అని. ఇప్పుడు కాదు, ఇంత ముందు నుంచి కూడా వీళ్ళంటూ అనుకుంటున్నారు కదా, తను ఆమె కోసం హెల్ప్ చేసినాడు, తన కోసం హెల్ప్ చేసినాడు అని. చేసినాడు చేయలేదు మనం పక్కన పెడదాం, కానీ తనకు ఆమె అబ్బాయి మీద మంచి అభిప్రాయమే ఉంది, కళ్యాణ్ మీద చెడు అభిప్రాయం లేదు. అలాగని కళ్యాణ్ కూడా తన మీద అభిప్రాయం లేదు. అలాంటప్పుడు తనను పొడిచినప్పుడు మీకెందుకు బాధ? ఇంకా దివ్య నిన్న మొన్న పరిచయం అయింది, ఇంకా తను కూడా పరచకపోతే ఇంకెవరిని గెలిపిస్తుంది ఆమె? నిన్న ఒకరోజు మాట్లాడినాము, మనం ఒకటి అయినాము, నిన్ననే అనుకుందాం, వెంటనే నీ మీద అంత ప్రేమ పెరిగిపోతుందా? ఎంతవరకు కరెక్టు? ఇది మాత్రం ఆలోచన చేయండి. ఇంకో విషయం వచ్చేసి, ఇక్కడ కళ్యాణ్కి మళ్ళా సంజన గారు వచ్చి కళ్యాణ్కి కత్తి ఇచ్చి నువ్వు ఎవరిని పొడుస్తావు అనేది కరెక్ట్ కాదు. ఆ అబ్బాయికే తనకి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకో, నీకేమి రీతుని అనేసి నీ టార్గెట్ సంజన గారు టార్గెట్ అంతా రీతుని అని. పవన్ కళ్యాణ్ వేసుకోవడం తప్పు కాదు, ఆమెకి వేసేది ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తుంది? పవన్కి ఇస్తే ఎలాగ వేయడు, ప్రాణం పోయినా తను రీతుని వేయడు అని తెలుసు. కానీ తను తీసిపోయి కళ్యాణ్కి ఇవ్వడము, కళ్యాణ్ కూడా అలాంటి వాడే, అతను అన్యాయంగా పోడు. మీరు ఏమన్నా అనుకోండి, కళ్యాణ్ కూడా మంచిగా ఆడేవాడే, ఒకరిని నమ్మితే ఇంకొకరిని అన్యాయం చేయడు. కానీ తను టైం తీసుకొని కళ్యాణ్ చేసిండేది మాత్రం మంచి పని అని చెప్పాలి. ఎందుకంటే ఆమె అడుగుతానే ఇస్తానే పొడుతుంది అండు. సరేనండి, నాకు కొంచెం ఆలోచన చేసుకోండి అంటే పొడవడంలో కూడా నీతి నిజాయితీ ఉండాలనే రకంగా ఆలోచన చేసినాడు. నాకైతే అది మాత్రం సూపర్ అనిపించింది. ఎందుకు తీసుకొని వెంటనే తీసిపోయి పొడిచేసింటే పెద్ద రచ్చవు. ఎట్లా రచ్చవు అంటే, అరే నీకేమి సొంతంగా ఆలోచన చేసుకునే నిర్ణయం లేదా? నువ్వు సోల్జర్ అంటావు, నువ్వు మంచోడు అంటున్నారు అందరూను,
అనిందిరా. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఇంకొకటి అతను ఆ అమ్మాయితో తనతో ఇప్పించుకొని సంజనాతో పవన్కి కూడా మోసం చేయొచ్చు, తప్పే లేదు అది. ఎందుకంటే పవన్తో ఆడి గెలవడం అంటే చాలా టఫ్, అదే రీతుతో ఆడడం ఈజీ. అతను కూడా రియల్గా చెప్పాలంటే మంచి కంటెస్టెంట్ అనడానికి కారణం ఏమైనా ఉందంటే ఇది. మిగతా వాళ్ళు ఏదో వాళ్ళ అభిమానులు తనూజకి కళ్యాణ్కి పోటీ పెట్టి వాళ్ళిద్దరిని విలన్ చేసుకుంటుంటారు, కానీ తనూజ ఎంత మంచిదో ఈ కళ్యాణ్ కూడా అంతే మంచివాడు. వీళ్ళిద్దరూ మంచి కంటెస్టెంట్లు, వాళ్ళు సెకండ్ 1, 2, 3లకు అర్హులే. కాకపోతే వీళ్ళు చేస్తున్న మిస్టేకుల వల్ల, బయట పిఆర్ వల్ల మావాడు మీవాడు అని చెప్తున్నారు, కానీ వాళ్ళని పేరు పెట్టేదంటే ఈరోజు కళ్యాణ్ చేసింది కూడా అంతే కరెక్ట్గా ఉంది. అదే సరేను, ఆమె ఇప్పించింది, ఆమెతో తీసుకొని రీతును పొడుస్తూ కూడా రీతుకు కూడా బాధపడకూడదు అని రీతుతో కూడా చెప్తాడు. రీతు, నేను వాడితో కలిసి గెలవాలనుకుంటున్నాను, నీతో గెలవడం కన్నా నాకు వానితో గెలవడం ముఖ్యము, లేదంటే ఇంకా పాయింట్ చెప్పాలంటే వాడిని కంటైనర్గా కన్నా నాతో పోటీగా తీసుకోవాలనుకుంటున్నాను, నాకు వాడు పోటీ నువ్వు పోటీ నాకు ఇవ్వు, ఇద్దరం కలిసి గెలిచేది నువ్వు నేను చూసుకుందామని సవాల్ చేయడము. కూడా అందులోనూ మన రీతుకు కూడా పెద్ద బాధపడదు, అక్కడ పవన్ ఉన్నాడు కాబట్టి అస్సలు బాధపడదు. ఏమంటే అదే వేరే ప్లేస్లో ఉంటే ఏడ్చి నామా చేసింటుందో అంతో ఎంతో, మనం లైవ్ అదంతా నేను లైవ్ చూడలేదు కాబట్టి చెప్పలేను, ఏడ్చిందో ఏమో మనకు తెలియదు, అయినా కానీ అంత బాధపడదు. సరే, ఇక్కడ వీటి వరకు ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తు. ఈ లాస్ట్ ప్రోమో చూస్తే ఆ ప్రోమోలో ఏముందో, లేకపోతే అది ఏం జరిగిందో, లాస్ట్కి కళ్యాణ్ గెలిచినారని కొంతమంది అంటున్నారు, ఫస్ట్లో పవన్ అండ్రి ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడు అంటారు. స్పష్టంగా కనపడుతుంది ఆ వీడియోలో చూస్తే, అన్నీ పెట్టేసినాడు కళ్యాణ్. అది ఎలాగన్నా ఉన్నాయి, ఇద్దరూ కష్టపడి ఆడిన ఆట తీరు నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లే, బాగా ఆడారు. అసలు పవన్ అలాగే ఆడాడు, కళ్యాణ్ అలాగే ఆడాడు, కానీ సపోర్ట్ మాత్రం కళ్యాణ్కి ఎక్కువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది, ఇక్కడ అందరికీ పవన్ పాపం, అమాయకుడు పాపం, అందరితోనూ రివర్స్ అయినాడు. ఇమానుయల్తో కొట్లాడడం వల్ల ఇమానుయలే కాదు, సంజన గారు, రీతు వల్ల సంజన గారికి చెడ్డ, ఎవరు ప్రతి ఒక్కరితో ఇంట్లో ఉన్న వాళ్ళందరి సపోర్టు కళ్యాణ్కే వచ్చింది. అయినా కానీ ఒక్కడే పోరాడి నాకు చాలా ఏమంటాడు, అతను పడిపోయినా నాకు అవ్వట్లేదురా, కడుపులో నస్తుంది బరువు. ఆ కంకర ఇసుక వేయాలంటే వెంటనే వేస్తే గుండె పట్టేసుకుంటుంది, అంత కష్టం ఆ పని. ఎవరైనా ఇండ్లు కట్టించేటప్పుడు చూడండి, అది 4 కంకర గోళాలు ఎత్తపోతే దొమ్మలు నోటుకొచ్చేస్తాయంటారు చూడు, అంత కష్టమైన పని. కానీ బాగా ఆడారు, ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు చాలా బాగా ఆడారు. అందులో కళ్యాణ్ కూడా బాగా ఆడారు. ఇది ఎవరన్నా గెలిచిన అది అవుట్ ఆఫ్. ఇక్కడ తను ఎవరు మన రీతు తన కోసం ఏడుస్తూ ఉండదు, రియల్గా ఏడుస్తుంది. స్వచ్ఛంగా తను ఓడిపోతున్నాడని తను ఏడుస్తుంటే ఆ ఎమోషన్ అయితే రియల్ అనిపిస్తుంది. కాకపోతే ఈ ఎడిటర్ మామని నమ్మేయలేదు, వాటికి ఎపిసోడ్లో వెనక తుస్సు అనిపిస్తాడు. దీంట్లో మాత్రం వా సూపర్ అబ్బా. రీతుకే ఆ సెంటిమెంటు వెనక సైడ్ నిలబెట్టి ఏమంటారు, ఒక సపరేట్గా ఆమెని క్లోజప్ తీసుకొని అక్కడ తను పడుకోండి తను ఏడుస్తుంటే చూడముచ్చటగా ఉందబ్బా, జెన్యూన్గా ఉందిరాక. రీతు కళ్యాణ్ మీద ఇంత ప్రేమ ఉందా అనడానికి ఈ ఒక్క ఏమంటారు ప్రోమో చాలా బాగా వచ్చింది. సారీ, కళ్యాణ్ మీద అన్నానా, కాదు డెమోన్ మీద. పేర్లన్నీ ఒకలాగే ఉన్నాయి, అందరూ ఒకలాగే ఉన్నాయి. సంజన తనుజ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతా నేను, కళ్యాణ్ పవన్ వీళ్ళిద్దరివి. సరే, ఈరోజు ఏదన్నా అనుకోండి సూపర్ అబ్బా, ఇది ఇలాగే ఎపిసోడ్లో ఉంటే ఇంకా అదిరిపోతుంది. హేటర్స్ దయచేసి హేటర్స్ గేమ్లా చూడంటారా నాయనా, మీకు దండం పెడతాను. గేము ఎంజాయ్ చేయండి, విషయం కక్కద్దండి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే, మనకు ఎవరైనా ఒకటే, మీ అభిమానం ఉంటే ఓట్లు వేయండి అని నేను పదే చెప్తుంటా. ఓట్లు వేసి గెలిపించండి. ఊరక అక్కడ ఇక్కడ విషయం కక్కడం. ఇంకా లైవ్లో చూస్తున్నానబ్బా, ఒకరికొకరు వల్ల అర్ధరాత్రిదాకా ఒకరికొకరు లైవ్లోకి వచ్చేసి మావాడు గొప్ప, మా అమ్మాయి గొప్ప, మావాడు గొప్ప, మీవాడు అది ఏమిరా నాయన, ఏమిరా మీ వల్ల బాలరాజు. సరే, ఇది ఈరోజుకున్నది. దీని తర్వాత మళ్ళీ ఎపిసోడ్లోనా లేదా ఎపిసోడ్లో అయిపోయినాక ఒకసారి చేద్దాం ఏది నిజం ఏది అబద్ధం అని. కానీ దీన్ని లైక్ చేసి అందరికీ చేరాలి. మనది రివ్యూ ఒరిజినల్గా ఉంటుంది, జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరికీ చేరాలంటే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.